గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎన్నికలు రేపిన మంటలు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇంకా చల్లారలేదు. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుప రాడ్డు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని హుటాహుటిన నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీయులపై గొడవ జరిగింది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవి సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయన్ను కొడుతున్నప్పుడు భూమా అఖిలప్రియ అక్కడే ఉన్నారు. దాన్ని మనసులో ఉంచుకొని నిఖిల్ పై దాడి చేశారని భూమా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని రక్షించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.